Greetings in the name of Jesus, Lord, our Savior. All of you praise the Lord. క్రీస్తునామమున శుభవందనములు మీ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. మనం చూసుకున్నట్లయితే కీర్తన 68, కీర్తనల గ్రంథం 68, 19వ వచనం. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ప్రభువు స్తుతి నొందును గాక. మరి ప్రభు గారు ఇక్కడ దేవుడు, క్రీస్తు. స్తుతి నొందును గాక, మనం స్తుతించాలి. మరి ఇది మట్టి శరీరం, అరకాలం ఒక తలెత్తి వరకు. ఈ మన్ను నిన్ను స్తుతించిన చూసారా. మనం హౌ క్రియేటెడ్ ఆదాం ఎలా తయారు చేయబడ్డాడు? ఫస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, మట్టితో తయారు చేయబడ్డాడు. వై క్రియేటెడ్ ఆదాం? దేవుడు ఆదాం ఎందుకు తయారు చేసుకున్నాడు? ఆ దూతలతో పాటు స్తుతించడానికే. కాబట్టి ప్రభు స్తుతి నొందును గాక. ఎవరు స్తుతి నొందాలి? ప్రభు. ప్రపంచవ్యాప్తంగా చూడండి, ఇన్ని కోట్ల మంది ప్రజలల్లో ఎంతమంది స్తుతిస్తున్నారు దేవుని? చాలా వెరీ ఫ్యూ పీపుల్, చాలా తక్కువ మంది. కాబట్టి ప్రభు స్తుతి నొందడానికి పాత్రుడు. మీరు దేవుని స్తుతించిన రుచి చూడండి. ఎంజాయ్ విత్ ద లార్డ్ అంటే దేవుని సన్నిధిలో మనకు ఆనందము వేరే ఉంటుంది. కాబట్టి మీరు దేవుని స్తుతిస్తుంటే, దేవుని ఘనపరుస్తుంటే, దేవుని పనులు చేస్తూ ఉంటే ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆకలి కాదు. నడుస్తుంటే కాళ్ళు గుంజవు. మోషే ఏం చేసిండు? ఐగుప్తు నుంచి కానానుకు అరణ్యంలో నడిచినప్పుడు వాళ్ళకు వస్త్రాలు పాదగిలలేవు. ఇంకా ఉదయకాలం పరలోకం మన్న భుజించి కొత్తిమీర గింజ లాంటిది అరణ్యంలో నడుస్తూనే ఉండాలి. వాళ్ళ డ్యూటీ ఏంటిది? 24 hours నడుస్తూనే ఉండాలి. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. అప్పుడు వాళ్ళ కాళ్ళు నడిచినాయా? కాళ్ళు. వస్త్రాలు పాదగిల్లయా? పాదగిలలే. అసలు ఉప్పు కూడా తెలియలేవు. దేవుని పనులు చేస్తున్నప్పుడు పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో అప్పుడంతా అది ఉంటుంది. కాబట్టి మీరు కూడా, మీకు ఎన్ని కష్టాలు ఉన్నా, ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఇరుకులు ఉన్నా, మీ కుటుంబంలో శాంతి లేకున్నా ఏం చేయాలి? స్తుతించాలి. మనకు ఎట్లా స్తుతిస్తే అట్లా మన శ్రమలన్నీ మేఘాలు, ఆకాశంలో మేఘాలు కరిగిపోయినట్టు కరిగిపోతాయి. ఒక ఐస్ గడ్డను తీసి ఎర్రటి ఎండలో వేసినాం అనుకోండి, ఎండల అప్పుడు ఏమవుతుంది? కరిగిపోతుంది. ఇది కూడా అంతే. ప్రభువుని స్తుతిస్తుంటే మన తల వెంట్రుకలు ఎన్నో దేవునికి తెలుసు. కాబట్టి మనం దేవుని స్తుతిస్తుంటే, దేవుని ఘనపరుస్తూ ఉంటే ఖచ్చితంగా మన శ్రమలు, మన ఇబ్బందులు, ఇరుకులన్నీ మేఘాలను కరిగించినట్టు కరిగించేస్తాడు. ఎండలో ఒక ఐస్ గడ్డ వేస్తే ఏ విధంగా ఒక 5 నిమిషాల లోపల, 10 నిమిషాల లోపల కరిగిపోతుంది. మన శ్రమలు, ఇబ్బంది, ఇరుకులన్నీ తీసేస్తాడు దేవుడు. సో మీరేం చేయాలంటే దేవుని స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. మన సత్క్రియలు ఇతరులు ఎదుట కనబడనివ్వాలి. అప్పుడే మనం ఫలించగలుగుతాం. దేవుని మహిమపరిచినట్టు ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మత్తయి సువార్తలో ఉంది కదా, 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. కాబట్టి మన దేవుని ఏమడగాలి? బుద్ధిని అడిగి మన దివిటీలలో నూనె ఉంచుకోవాలి. ఆ నూనె దేనికి సాదృశ్యం? మోషే ధర్మశాస్త్రాన్ని చదవడానికి సాదృశ్యం, ప్రార్థనకు సాదృశ్యం, ఉపవాసకు సాదృశ్యం, ఇంకా అన్నిటి సాదృశ్యం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవుని స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న
మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన సత్క్రియలు, మీరేం పని చేసినా, కూలి పని చేసినా, ఏదైనా ఒక వ్యాపారం చేసినా, ఏదైనా వృత్తి పని చేసినా, ఏ పనైనా కానీ అక్కడ ఒక 5 నిమిషాల, 10 నిమిషాల, 20 నిమిషాల ముందు ఉండాలి. మళ్ళీ అందరికంటే లేట్ రావాలి. పని చేస్తున్నప్పుడు కూడా ఆ పనిలో ఇతరులకు నేను మేలు చేస్తా అన్న ఉద్దేశంతో ఇతరులకు సహాయం చేయాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు శక్తినిస్తాడు, బలాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. మనం ఎంత మేలు చేస్తామో అంతకంటే 30 60 100 దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తులు బానిసత్వం ఉన్నప్పుడు ఫరో ఎదుట వాళ్ళ ఇటుక బట్టలు కట్టడం, వరి నాట్లు వేయడం, వాళ్ళకు కూరలు వండించడం, అన్నీ ఏ టు జెడ్ బానిసలుగా ఉన్నారు. పూర్ణాత్మతో, పూర్ణశక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో వాళ్ళు లోబడి వాళ్ళకు చేసిర్రు. ఇటు మోషే చెప్పిన మోషే ఆజ్ఞలకు లోబడ్డరు, మళ్ళీ అక్కడ వాళ్ళకు లోబడ్డరు. కాబట్టి ఎర్ర సముద్రం 2 పాయలైంది. ఎర్ర సముద్రం దాటి 6,24,000 మంది బయటకు వచ్చిర్రు. కాబట్టి మనం ఏం చేయాలంటే మీరు చేస్తున్న ప్రాంతంలో మీ బాస్, మీ యజమానికి లోబడాలి. మళ్ళీ కింద అసిస్టెంట్లను ప్రేమించాలి. మీ ప్రేమ అనేది, మన సత్క్రియ అనేది, మన వెలుగు యజమాని కూడా కనపరచాలి. మళ్ళీ కింద వాళ్ళకు కనపరచాలి. నేను ఏ పని చేసినా కానీ అక్కడ అందరికంటే ముందు ఉంటాం. మళ్ళీ లేట్ రావాలి. అదే మన మంచి క్రియ. పనిచేసేవాడు కూడా అందరికంటే ఎక్కువ చేయాలి. క్రీస్తు కనపరచాలి. ఇక్కడ ఏమంటున్నారు, అక్కడ మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటే మన నెత్తి మీద క్యాండిల్ పెట్టుకొని పోవడం కాదు. ఇక్కడ చూసారా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వాళ్ళ దివిటీల నూనె ఆరిపోతుంది. ఆ దివిటీల నూనె దేనికి సదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. కాబట్టి మనం ఏం చేయాలంటే, మీరు పనిచేస్తున్న స్థలంలో దేవుడు కనబడాలి, క్రీస్తు, మోషే కనబడాలి. చెరుకు రసం చూసారా, 2 చక్రాలు తిరిగినప్పుడే అందులోకి రసం వెళ్తుంది. కాబట్టి మన పైన బాస్కు, కింద అసిస్టెంట్లకు, ఇద్దరికి మన ప్రేమ చూపాలి. మరి మోషే ఏం చేశాడు? అటు దేవునికి లోబడ్డాడు, ఇటు ఇశ్రాయేలు జనాంగాలు వాళ్ళు పెట్టి ఇబ్బందులు, ఇరుకులు ఎలా ఉంటాయి? మాకు ఇక్కడ అరణ్యం నడిపిస్తున్నావా మోషే? మాకు ఇక్కడ ఆలుగడ్డలు లేవు, ఉల్లిగడ్డలు లేవు, కాకరకాయలు లేవు, టమాటాలు లేవు, ఏవి లేవు, మాంసం లేదు. మాంసానికి బదులు పూరీలను ఇస్తున్నాడు. పరలోక మన్నా కురిపిస్తున్నాడు, కొత్తిమీర గింజ లాంటిది. అయినా కానీ భుజిస్తూ మోషేను ఎదిరిస్తారు. ఎదిరించిన వాళ్ళంతా ఏమయ్యారు? అరణ్యంలో రాలిపోయారు. ఎంతమంది కానానికి 2 మాత్రమే వేరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు పనిచేస్తున్న స్థలంలో మోషే కనబడాలి. ఇశ్రాయేలు జనాంగం నడిచారు కదా ఐగుప్తు నుంచి కానానికి 40 సంవత్సరాలు. దుబాయ్ అనే రాష్ట్రం పక్కని, పుజీరా అనే రాష్ట్రం పక్కని. నేను పుజీరా అనే రాష్ట్రంలో ఉన్నప్పుడు దేవుని మీద సనగొస్తుంది. అప్పుడు ప్రభు, నేను ఎన్ని సంవత్సరాలు రాత్రనక పగలనక కష్టపడి డబ్బంతా మీ సేవలో ఖర్చు చేస్తున్నా, నా శ్రమలు ఎప్పుడు పోతాయి అని సనుక్కుంటే దేవుడు ముందట నడుస్తూ పోతూ ఉంటే తాపసర్పాలను అవి ఇట్లా వచ్చేవి. యోహాను సువార్త ఉంది కదా 3వ అధ్యాయం, అక్కడ మోషే ఏం చేస్తాడు? ఇశ్రాయేలు జనాంగం నడుపుతున్నప్పుడు ఒక సర్పాన్ని ఎత్తుతాడు. ఎత్తినప్పుడు ఎవరైతే సర్పానికి ప్రార్థన చేస్తారో ఇత్తడి సర్పంకు ఆ పాములు వారిపోతాయి. మొక్కకుండా ఎవరైతే సనుక్కుంటారో వాళ్ళను పాము కాటేసి వాళ్ళు కట్ చేస్తుంది. చూడండి 14వ వచనం, 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. అరణ్యంలో మోషే సర్పంను ఎలాగెత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చూసిరా, మీకు ఇప్పుడు కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయి కావచ్చు. ఆ ఇరుకులు, ఇబ్బందులు, పోవాలంటే మోషే అయితే ఇత్తడి సర్పాన్ని చేసినప్పుడు
అలా అరణ్యం నడుస్తున్నప్పుడు తాపసర్పాలు కుట్టి చనిపోతున్నారు. చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు. ఆ ఇస్రాయేలు కొంతమంది ఏం చేశారు, ఆ ఇత్తడి సర్పానికి చూసుకుంటూ ప్రార్థన చేశారు. చేసినప్పుడు తాపసర్పాలు పక్కకు త్రోయబడ్డాయి. కాబట్టి మీకు ఇప్పుడు ఇంట్లో ఏ శ్రమలు కానీ, అత్త కొడుకులకు శ్రమ, తండ్రి కొడుకులకు శ్రమ, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇంటికాడ పొరారు గోడ సమస్యలు, ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య పోవాలి అంటే ఏం చేయాలి? ప్రార్థనని, ఉపవాసం. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాను. అలాంటి ప్రార్థన. దావీదు మహారాజు దినములకు 7 మార్లు ప్రార్థన చేశాను. అలాంటి ప్రార్థన చేసినామనుకోండి, ఖచ్చితంగా ఆ తాపసర్పాలు ఏ విధంగా పక్కకు తొలగిపోయినాయో అలా తొలగిపోతాయి. నాకు అంత దూరం నుంచి తాపసర్పాలు రాగానే ఈ వచనం కళ్ళ ముందు కనిపించేది. యోహాను సువార్త 3:14 వచనం. ప్రభా ఇశ్రాయేలు మీ పక్కనే వెళ్ళారు నడుచుకుంటా. అప్పుడు మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు అని మోకాలు ఆయనండి దాదాపు 5 నుంచి 6 గంటల దాకా ప్రార్థన చేసుకున్నాడు. అక్కడ ఉన్నామంటే అసలు దేవుడు మన చుట్టూ కాపుదల ఉంటుంది. యెహోవా యందు భయభక్తుల చుట్టూ తన దూత ఉండి కావాలన్నాడు. కీర్తన 34:7 ఉంది కదా, ఆ విధంగా. శత్రువును అనగదొక్కాలి అంటే ఏం చేయాలంటే శత్రువును దీవించాలి, శపించద్దు. రోమపత్రిక ఉంటే కదా, సాతాను శీఘ్రం మీ కాళ్ళ కింద చితక దొక్కి అని అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దీవిస్తేనే దీవెనలు, శపిస్తే శాపాలు. మరి మీరు కూడా మీ పనిచేసే స్థలంలో మీ శత్రువుని ప్రేమించండి, మీ మిషించే వరకు ప్రార్థన చేయండి. మళ్ళీ ఇంకొకటి, మనం ఏం చేసినా కానీ ఒక వ్యక్తిలో ఉన్న మంచిని చూస్తూ, మేలులను చూస్తూ, వాళ్ళకున్న కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు పోవాలని దీవించాలి, కానీ శపించదు. మోషే ధర్మశాస్త్రం చూడండి. మోషే ఎవరు? ఒక నరహంతకుడు. ఒక మనిషిని చంపిన వ్యక్తినే దేవుడు వాడుకొని అతని ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్, యూదులకు తోరా, సిక్కులకు మత గ్రంథాలు, వారి మతస్థులు, ఇతర మతాలు, జైన్, ఇంకెన్నో ఉన్నాయి మతాలు, జుదాయిజం, రకరకాల మతాలు ఉన్నాయి. వాళ్ళకు సంబంధించిన మత గ్రంథ పుస్తకాలు వచ్చినాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎదుటి వ్యక్తిలో మంచిని చూసి వాళ్ళకున్న కష్టాలు పోవాలని ప్రార్థన చేయాలి. దావీదు మహారాజు చూడండి, అతను ఎంతమంది చాలా నరహంతకుడు. ఇతర అన్ని రాజులకు అయినప్పుడు యుద్ధంకు దేవుడిచ్చిన అభిషేకాన్ని ఉంచుకున్నాడు. దేవుడిచ్చిన అభిషేకాన్ని ద్వారా ప్రార్థన చేసి రావాలి, అక్కడ విజయం అయితే. కానీ అన్ని రాజులను చంపి వాళ్ళ ఆభరణాలు, వాళ్ళ ఆయుధాలు, సామాగ్రి మొత్తం దోచుకొని వచ్చిండు. దేవాలయం కట్టించుకోలేదు. నీ చేతులంతా రక్తాపారంతో ఉన్నాయని. సో దావీదు మహారాజులో ఉన్న మన చెడును చూడొద్దు, మంచి కీర్తనలు రాసిండు. అతడు ఎంతో కీర్తనలు అధికంగా ఉన్నాయి దావీదు మహారాజు. కీర్తనలు 150లో. ఈ ప్రవక్తలందరిలో అందరూ ఏ భేదం లేదు, అందరు పాపం చేసి దేవుడి నుంచి మహిమ పొందలేకపోతున్నారు. ధర్మశాస్త్రం రాసిన ఈ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 40 మంది ప్రవక్తలు 40 రకాలుగా పడిపోయి దేవుని సన్నిధిలో ఈ ధర్మశాస్త్రాన్ని రాసిర్రు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఇతరుల కష్టాలు పోవాలని ప్రార్థన చేస్తే దేవుడు మన కష్టాలు పొడగొడతాడు. ఇప్పుడు మీకు అప్పుల సమస్య ఉందా, మీకు తెలిసిన వాళ్ళు, మీ పక్కింటి వాళ్ళు కానీ, ముందరింటిలో కానీ, మీ పనిచేసిన స్థలంలో కానీ, మీరు మందిరానికి వెళ్తున్న మందిరంలో ఉన్న వాళ్ళే కానీ, ప్రభువా వాళ్ళ కష్టాలు వాళ్ళని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన కష్టాలు తీసేస్తాడు, వాళ్ళ కష్టాలు తీసేస్తాడు. ఒక్క దెబ్బకు 2 పళ్ళు అన్నట్టు. ఒక చెట్టుకు పండ్లు ఉన్నాయట, ఆ పండ్లు కొట్టాలంటే ఒక రాయితో కొడితే 2 పండ్లు పడ్డాయి. ఆ విధంగా మనం ఇతరులను దీవించాలి. యోబు ఏం చేసాడు? యోబు అనే భక్తుడు, ప్రవక్త, ఊజు దేశంలో ధనవంతుడు. మరి సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తే అతడు అబ్రహాం కాలం కంటే ముందే ఉండవచ్చు అని తెలియజేశారు. పర్ఫెక్ట్ ఇయర్ తెలియలేదు ఇంతవరకు. ఈ పరిశుద్ధ బైబిల్ ఉన్న ప్రవక్తలందరి డేట్స్ తెలిసినాయి, కానీ యోబు అనే ఊజు దేశంలో ఉన్న యోబు ఎంత భక్తిపరుడు అంటే అరుణోదయంలో లేచి ప్రార్థన చేసేవాడు, బల్లర్పించేవాడు అలా కుటుంబ క్షేమం కోసం.
అతన్ని దేవుడు రెండింతలు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? ఇతరులను దీవించినప్పుడు. సో మీరు కూడా దీవించండి ఇతరులను. మిమ్మల్ని ఎవరెవరు హింసిస్తే వాళ్ళను దీవించండి, శపించద్దు. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఫలించండి. మరి అన్ని రకాల డిపార్ట్మెంట్లను దీవించండి, అన్ని రకాల మతస్థులను దీవించండి, అందరినీ శత్రువును మిత్రువును హింసించే వాళ్ళను అందరినీ దీవించండి, ప్రేమించండి. అప్పుడు మీకు ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. ఉదాహరణకు మీరు కిరాణా షాప్కి వెళ్తున్నా, బస్సులో ప్రయాణం చేసినా, ఆటోలో ప్రయాణం చేసినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరి క్షేమం కోసం ప్రార్థన చేస్తేనే మనకు మెండైన దీవెనలు. కిరాణా షాప్లో సరుకులు తెచ్చుకొని టీ తాగి ఏంటంటే దేవుని సన్నిధికి పోయి ప్రభా నా కుటుంబాన్ని దీవించు, నా ఉద్యోగాన్ని దీవించు, నాకు ప్రమోషన్ రావాలంటే దేవుడు ఏంటడా వినడు. మీరు సరుకులు తెచ్చుకున్నా, పాల ప్యాకెట్ తెచ్చుకున్నా, ఆ ఫ్యాక్టరీ నిమిత్తము, పండించిన రైతు నిమిత్తము, షుగరు అందరి దీవిస్తే, కిరాణా షాపుల నిమిత్తం ప్రార్థన చేస్తే మనకు దీవెనలు. ఓకే, ఫలించండి. మరి మొదటి తెస్సలోనిక 5:25 ప్రకారం అపోస్తలుడైన పౌలు అంటాడు, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి. సో మరి నా కుటుంబ క్షేమం కోసం కూడా ప్రార్థన చేయండి. మా నాన్నగారి పేరు రాజం, తమ్ముని పేరు మోహన్, జమున. వాళ్ళు భార్య భర్తలు వేరుగా ఉన్నారు. ఐక్యత కోసం ప్రార్థన చేయండి. కూతురు శివాని, అదేవిధంగా గుగ్గిళ్ళ తిరుపతి, మల్లేశం, భార్గవ్, గొడుగు ప్రమీల, వీళ్ళందరినీ దీవించండి. దీవిస్తే మీకు దీవెనలు. మా భార్య పేరు లత. ఆత్మీయంగా ఎదుగుగా ఉన్న అందరినీ దీవించండి. మీ గురించి, మీ కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.